నెల్లూరు పడారిపల్లి ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో సబ్కా డైరీ 2026 ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. 2019 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 29న కాంట్రాక్ట్స్ డేగా నిర్వహిస్తున్నట్లు సబ్కా నేతలు తెలిపారు. రాబోయే సంవత్సరం కాంట్రాక్టర్లకు శుభప్రదంగా ఉండాలని, ఆర్థిక కష్టాలు తీరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఆర్టీసీ నెల్లూరు జిల్లా చైర్మన్ సురేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డిసెంబర్ 29న అధికారికంగా కాంట్రాక్టర్ డేగా గుర్తించేందుకు ప్రభుత్వం గుర్తింపు కోసం కృషి చేస్తామని సబ్కా నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. విజయ్ కుమార్ అండి, స్టేట్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ నా పేరు. ఈ డైరీ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరము డిసెంబర్ 29వ తారీఖున జరుపుకోవడం మాకు ఆనవాయితీ అయిపోయింది. సో మేము కూడా ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుంచి, అంటే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గర మొదలుపెట్టిన ఈ డైరీ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు మన కల్పతరు స్వామి దగ్గర ఈరోజు 7వ లాంచింగ్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతూ ఈరోజు. సో ఏంటంటే కాంట్రాక్టర్స్ ప్రాబ్లం, అంటే కాంట్రాక్టర్ సామాన్య చిన్న తరగతి కాంట్రాక్టర్ల సమస్యలను అడ్రస్ చేయడానికి ఉద్భవించిన సంస్థనే ఇది సబ్కా, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషను. గత 7 సంవత్సరాలుగా ఈ సబ్కా సేవలు అనేది చిన్న కాంట్రాక్టర్లకు చాలా విశేషంగా అందించబడ్డాయి. చిన్న కాంట్రాక్టర్లు వీటి వలన చాలా బెనిఫిట్ కూడా పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నాట్ ఓన్లీ పేమెంట్స్ చాలా విషయాలు పేమెంట్స్ రావడంలో కూడా సబ్కా కృషి మరవలేంది. అలాగే గత 10 సంవత్సరాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని మేము ప్రభుత్వంతో చేయడము, దానికి మన సార్ విష్ణుకుమార్ రాజు గారు కూడా దానికి ఇతోధికంగా హెల్ప్ చేయడము, వీటి వల్ల కూడా కాంట్రాక్టర్లకు 10 సంవత్సరాల అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా గవర్నమెంట్ జీవో ఇష్యూ చేయడం జరిగింది. వీటన్నిటి వల్ల కూడా సబ్కా చేస్తున్న కృషి వలన అసలు కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఈరోజు చిన్న దిగువ కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అలాగే సబ్కా అనేది కోవిడ్ రిలాక్సేషన్ జీవో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వాటిని తీసుకురావడం కూడా జరిగింది. వీటి వలన ఏమవుతుందంటే క్యాష్ ఫ్లోస్కి ఇబ్బంది పడకుండా కాంట్రాక్టర్లు సో 1% 2% ఆ స్కీమ్లోకి గవర్నమెంట్ కూడా సబ్కా చేస్తున్న కృషిని గుర్తించి కాంట్రాక్టర్లకు అందరికీ ఆ జీవోను, కోవిడ్ రిలాక్సేషన్ జీవోను 2026 మార్చి వరకు కూడా పొడిగించడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే సబ్కా చేసిన సేవలనే అనిర్వచనము, అంటే సబ్కా సేవలు అనేది చాలా కాంట్రాక్టర్లకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులకి, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అట్లాగే ఈ సబ్కా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారు నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడము, ఇది 7వ సంవత్సరము కంటిన్యూస్గా కూడా వారు బుక్ లాంచింగ్, అంటే డైరీ లాంచింగ్, అదొకటే కాకుండా ఈరోజు వారు సొంత కోడ్ ఆఫ్ కాండక్ట్ గవర్నెన్స్ రూల్స్ కూడా ఒక బుక్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రాబ్లమ్స్ లేనివారు అంటూ ఎవరు ఉండరు, కానీ అత్యధికమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది కాంట్రాక్టర్స్. వారు ఉన్నది ఇంట్లో వస్తువులు కూడా అమ్ముకొని బయట నుంచి అప్పులు తెచ్చి ప్రభుత్వ పనులు కంప్లీట్ చేసి ఇన్ టైంలో కంప్లీట్ చేసిన తర్వాత డబ్బులు రాక నానా ఇబ్బందులు పడుతూ ఇప్పటి వరకు సుమారు 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత ఇబ్బందికి గురి అవుతున్నారో సామాన్య కాంట్రాక్టర్స్, బడాబాబులు కాదు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి వాళ్ళకున్న పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ఇది చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎక్కడ పనులు లేనటువంటి పరిస్థితుల్లో అన్ని పనులు కూడా పెద్ద పెద్ద వర్క్స్ కింద చేసేసిన మూలాన వీరికి కనీసం 10 కోట్లు 5 కోట్లు 15 కోట్ల వర్క్లు కూడా చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వారి బాధ ఎవరికి చెప్పుకోవాలా అని తెలియనటువంటి సిచ్యువేషన్స్లో పనులు చేసిన దానికి డబ్బులు రావు పాత గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా.
అప్పుడు ఈ సబ్కా అనేది ఒకటి ఫార్మ్ అయింది. అందరి కాంట్రాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఒకరు గోడు ఒకరు వినిపించుకోవడానికి ఒక సంస్థ అనేది ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యని పరిష్కారం చేయటం గురించి ప్రయత్నం చేసే సంస్థే ఈరోజు మనకి ఇక్కడ సబ్కాలో సుమారు 3,000 మంది కాంట్రాక్టర్స్ మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్నారు. వారు సమస్యలన్నింటినీ కూడా ఈ సబ్కా అత్యంత అద్భుతంగా నిర్వహిస్తుంది. సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి దాని పరిష్కార మార్గానికి కూడా వారు పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకు పిపి రాజు గారు, వారు మాజీ అధ్యక్షులు, ఇప్పుడు ప్రస్తుతం విజయ్ కుమార్ గారు, వారి టీము, అట్లాగే మిగిలిన వారందరూ కూడా శివకుమార్ గారు, అట్లాగే రమేష్ గారు, ఇంకా మిగిలిన టోటల్ ఈ కార్యవర్గం అంతా కూడా ప్రతి సంవత్సరము ఒక్కొక్క చోట ఒక్కొక్క జిల్లాలో మీట్ అయ్యి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పి కొంత డిస్కస్ చేసుకుని వారికి ఆత్మధైర్యము మనోధైర్యం ఇవ్వటం గురించి ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. ఏదైనా డిసెంబర్ 29వ తారీఖున కాంట్రాక్టర్స్ డేగా గుర్తించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వారు కోరటం జరుగుతుంది. కాంట్రాక్టర్స్ తప్పనిసరిగా ఈ కాంట్రాక్టర్స్ అంటే కేవలం పని చేయటమే కాదు, వారు బాధ్యతాయుతంగా ఒక ఫౌండేషన్ ఏదైనా సరే ఒక డెవలప్మెంట్కి కాంట్రాక్టర్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు. కాబట్టి వారి కోరిక ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు అయ్యే కోరిక ఏమీ కాదు, వాళ్ళకి గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో వారు అడుగుతున్నది తప్పనిసరిగా అది న్యాయబద్ధమైన కోరిక. చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నెల్లూరు జిల్లాకి రావడం, ఇక్కడ వారి యొక్క 7వ సమావేశం పెట్టుకోవడం ఏదైతుందో దీన్ని నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున వారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ నెల్లూరు గడ్డ అనేటువంటిది చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది. ఈ యొక్క నెల్లూరు జిల్లా ద్వారా నేను ఒక విషయం వాళ్ళకి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు కార్పొరేట్ సంస్థలు ఏదైతే వచ్చినాయో ఆ వచ్చిన రోజు నుంచి కూడా ఇవాళ చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క వృత్తి ఏదైతే ఉందో చాలా తీవ్రంగా దెబ్బతగిలింది. ప్రభుత్వాలు కూడా ఒక స్థాయి వరకు కూడా ఈ చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్ల యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఒక కొడుకు కింద లక్షల కోట్ల వర్కులు ఒకళ్ళే చేసేటువంటి పద్ధతి అదంత మంచిది కాదు. అదే ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత 10-15 సంవత్సరాలుగా ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థలో పెను మార్పు వచ్చేసింది. చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లందరూ కూడా వాళ్ళ కింద సబ్ కాంట్రాక్టులు అవుతున్నారు. ఈ సబ్ కాంట్రాక్టులకు ఎవరు డబ్బులు సరిగా ఇవ్వరు, వాళ్ళ నానా బాధలు పడుతున్నారు. ప్రభుత్వం కూడా వీటిని ఆలోచించి ఈ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చి అందరికీ అవకాశాలు ఇచ్చినట్టయితేనే ఈ యొక్క ఒక రకంగా కాంట్రాక్టర్ వ్యవస్థ కూడా మంచిది అవుతుందని చెప్పేసి నా భావన. అదే విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పారు. వాళ్ళ సమస్యల విషయంలో మా యొక్క పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్ అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు చెప్పినటువంటి దానికి మేము పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నాం. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.